చూసినావు ఆపరేషన్ అయినప్పుడు అట్లా ఉండాలి. ఈ ఎండుమిర్చి ఏం చేస్తావు? ఈ ఎండుమిర్చి పచ్చడి పెడదామని. ఎండుమిర్చి కాదు, మర్చిపోతాను. చింతపండు పచ్చడి, కొంచెం చింతపండు పచ్చడి చేద్దామని, పండు మిరపకాయల పచ్చడి చేద్దామని చూస్తాను. రోట్లో నూరుతావా లేకపోతే? ఆయనది రోట్లో పెద్ద రోల్ లేదమ్మా, రోట్లో రుబ్బుకుంటే మస్తు ఉంటుంది. కానీ ఏం చేస్తావు? రోలు పెద్దది ఉంటే వేసి రుబ్బుకుంటే పొత్రం ఉంటే మంచిగా ఉండు. మనకు రోలు పెద్దది లేదు కాబట్టి మిక్సీ గిన్నెలు వేసి కడదామని చూస్తాను. ఇక లేనాటికి ఎక్కడికి పోవాలి, ఉన్న దాంట్లో చదువుకోవాలంటే మరి పెద్ద రోలు అయితే రుబ్బుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది పచ్చడి. మరి ఇలా పెట్టిస్తావా నాకు? లేదా పెట్టిస్తారా? ఇలా ఇప్పుడు దీనిపైన అయినాకనే ఏమన్నా. ఇప్పుడు వీటిని ఏం చేస్తావు? ఇప్పుడు వీటిని కొంచెం మిక్సీ జార్లో పట్టేటట్టు చిన్నగా ముక్కలు పోతా. ఇవి ఖరాబ్ అయినవి తీసుకొని కడిగిన, ఎండ పోసిన, తడి ఆరింది, కడిగి ఇప్పటిదాకా ఎండలో ఆరబెట్టిన. కొంచెం మిక్సీ జార్లో పట్టేటట్టు ఎండక అవి కడిగేస్తా. ఈ ఆకలి అంత ఏంది మరి? ఆకలి అంతా ఏ పాకు రాలుతుంది కాదమ్మా. వేప చెట్టు చూడు ఎట్లా పండుగ వచ్చిందో, మొత్తం రాలుతుంది. ఊడవలేక పొద్దుకు పచ్చార్లు ఊడుసుడు అవుతుంది వాకిలి. ఏం చేయాలి? ఇప్పటికి తాపకోసారి ఇంతకుముందే ఊడిసినాం. అవ చూడు ఎట్లా రాలిందో వాకు. బాగా ఇబ్బంది అవుతుంది ఆకుతోటి. మరి ఏం చేద్దాం? ఏం చేసుడు ఎక్కడి 4 రోజులు అయితే చల్లగా నీరు ఉంటుంది కదా, అందుకే కొట్టేస్తలేము. అందరు కొట్టేయండి అంటారు కానీ కొట్టేయద్దు. 4 రోజులు అయితే 4 రోజులు కష్టపడితే ఊడ్చుకుంటాం. కానీ ఎండాకాలం చల్లగా కూర్చుంటాం కదా, మంచిగా గద్దెల మీద కూర్చోండి, ముచ్చట్లు పెట్టుకుంటాం. కూర్చోండి బయటికే పోదాం. ఇవన్నీ ఇట్లా ముక్కలు కొయ్యాలమ్మా. ఎందుకంటే ఇట్లనే కాయలు మిక్సీలో వేస్తే పత్తుల కింద దొరాయి, పత్తుల కింద పట్టాయని ఇట్లా పోతాను. ఇట్లా పోతే తొందరగా అవుతాయి. మస్తు కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి పండు మిరపకాయలు, రెడ్. చిన్నమూతి ఎప్పుడో ఒకసారి పని అయిపోతుంది. అని బావకాయ చూడు ఏమన్నా తింటాడు. మళ్ళీ ఏం చేస్తున్నావురా? ఇప్పుడు పండు మిరపకాయలకు చింతపండు వేస్తానమ్మా. పచ్చి చింతకాయలు దొరుకుతలేవు కదా, మార్కెట్లోకి వస్తున్నాయి. కానీ నేను ఎప్పుడు ఇంకా మార్కెట్ పోలే. ఇగో పండు మిరపకాయలు వేయడానికి చింతపండు సాగు చేస్తాను. నారలు అవి ఇవి ఉండదు కదా, పొట్టు నారలు అంతా శుభ్రం చేసి పెట్టుకుంటాను. పచ్చళ్ళు పెట్టుడు పెద్ద పనే. పచ్చడి పెట్టుడు పెద్ద పనే మరి. అర్ధపావంత చింతపండు, కిలో మిరపకాయలు. చింతకాయలు ఉంటే పచ్చి చింతకాయ కొనుకొచ్చి పెడతా. కానీ ఇప్పుడు తినటానికి దండాడుతాండ్రు కదా మీరు, మీకోసమని రెడీ చేస్తాను.